వ్యవహారాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పెట్టే కామెంట్లు పెడుతూనే ఉన్నారు. పెట్టే వీడియోలు పెడుతూనే ఉన్నారు. కాబట్టి అందులో నుంచి కొన్ని వీడియోల్లో కొన్ని ప్రశ్నలకి నేను సమాధానాలు ఇస్తాను. సో చాలామంది అడిగిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అందులో మనోడు సో ఈ ఈ ఈ పర్టికులర్ క్రియేటర్ సో చాలా క్వశ్చన్స్ అడిగాడు అనమాట. పాపం అందరి దగ్గర నుంచి పాపం గ్యాదర్ చేసి మనోడే ఇన్ఫర్మేషన్లు లాగి మా ఆఫీస్లో నుంచి కూడా ఇన్ఫర్మేషన్లు లాగి మరి నా కోసం చాలా కష్టపడి వీడియో అయితే చేశాడు అనమాట. సో ఈ క్రియేటర్ పేరు వచ్చేసరికి గణేష్ అనమాట. ఇతంది యానం దగ్గర దొంగలగూడెం అనేటువంటి చిన్న కుగ్రామం. ఓకే, ఆ చిన్న కుగ్రామంలో ఉంటాడు ఈ క్రియేటర్. సో ఈ కోర్సెస్ అమ్మిన డబ్బు ఏం చేశారు? ఓకే, నేను కోర్స్ లాంచ్ చేశాను, దాని సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ పెద్ద యూట్యూబర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆ పెద్ద యూట్యూబర్ని బ్లాక్మెయిల్ చేశానో లేదో ఆ పెద్ద యూట్యూబర్కి నేను మెసేజ్ పెట్టాను, సాయి కృష్ణ నిన్ను బ్లాక్మెయిల్ చేశాడా బ్రదర్ అని చెప్పేసి. సో ఆయన ఏం పెట్టాడు, లేదు నన్ను డీఫేమ్ చేశాడు సాయి కృష్ణ అని చెప్పేసి పెట్టాడు. ఫేమ్ ఉన్న వాళ్ళకి డీఫేమ్ అవ్వటం, మళ్ళీ ఫేమస్ అవ్వటం ఇదేమి పెద్ద కొత్త పాత ఏమి కాదు. సో ఇప్పుడు నన్ను అన్నారని నేనేం బాధపడేవాడిని బొచ్చు కూడా కాదు. ఎందుకంటే నేను నా దగ్గరికి 100 మంది రోజు లాస్ట్ మూమెంట్లో వాళ్ళ లైఫ్ సంకనాగిపోయే పరిస్థితుల్లోనో చాలా సంకనాగిపోయే పరిస్థితుల్లోనో నా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళ లైఫ్ లాస్ట్ మినిట్లో నిలబెట్టినోడిని, చాలామంది లైఫ్ లీడ్ చేసినోడిని, నా లైఫ్ని నా చివరి క్షణంలో ఎలా నేను మలుపు తిప్పుకోలేనని మీరు అనుకునేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటాను. సో ఇక మనోడు అడిగిన క్వశ్చన్లో మీకు ప్రసాద్ది రిప్లై కూడా నేను మీకు చూపించాను. ఇక కోర్స్ అమ్మిన డబ్బు ఏం చేశారని చెప్పేసి మనోడు ఒక ప్రశ్న అడిగాడు. దీనికి సంబంధించి నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. కాకపోతే మనోడు ఒకసారి ఏమన్నాడు ఒక మాట వినండి. సో నేనే తన మెంటర్ అంట, నేనే తన గైడ్ అంట. సో ఇతని గురించి, ఈ తమ్ముడు గురించి, ఈ నా తమ్ముడు గురించి నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలి. ఈ నా తమ్ముడు చెప్పానుగా దొంగలగూడెంలో ఉంటాడు. సో యానం దగ్గర చిన్న కుగ్రామం. అటువంటి గ్రామం నుంచి కూడా ఒకడు యూట్యూబర్ అవ్వాలంటే సాయి కృష్ణని కలిస్తే చాలు, సాయి కృష్ణ దగ్గరికి వెళ్తే ఎలాగైనా నన్ను యూట్యూబర్ని చేసేస్తాడు అనేటువంటి చాలా పిచ్చి నమ్మకం లేదా చిన్న అమాయకమైనటువంటి ఆశ అతనిలో నేను చూసి, సరే వీడికి మంచి స్పార్క్ ఉంది, వీడిని మనతో పెట్టుకుందాం అని చెప్పేసి వాడిని నేను మా ఒక బ్యాచ్, ఎప్పుడు నాకు ఒక బ్యాచ్ ఫామ్ చేసుకుంటూ ఉంటా. అంటే మంచి కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఒక బ్యాచ్ అయితే ఫామ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటా. సో వాళ్ళతో నేను ఎక్కువ టచ్లో ఉంటా. ప్రతిసారి ఒక బ్యాచ్ వెళ్తూ ఉంటుంది అనమాట నా దగ్గర నుంచి యూట్యూబ్లోకి. ఓకే, సో ఇట్లా నేను ఈ 10 సంవత్సరాల్లో ఎంతోమంది క్రియేటర్స్ని తయారు చేసిన, అందులో చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నటువంటి కుర్రోడు. సో ఈ కుర్రోడు అడుగుతాడు మనల్ని, సో నేను మీ అభిమానిని, సో మీరు నాకు ఈ మానిటర్ కొనిపెట్టారు, అది కొనిపెట్టారు, ఇది కొనిపెట్టారు, మీరందరికీ సహాయం చేసే వ్యక్తే, మీరందరికీ సహాయం చేస్తారని నువ్వు కూడా మనోడు వీడియోలో చెప్తున్నాడు. కానీ నన్ను లెక్కలు అడుగుతాను, నేను కూడా లెక్కలు మీకు చెప్తాను, ఇబ్బంది ఏమి లేదు. అతను చెప్పిన లెక్కల పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను కూడా చెప్తాను. మనోడు ఏమంటాడంటే వీడియోలో ఫస్ట్, ఇంకా చాలామంది ఇప్పుడు ప్రసాద్ టాపిక్ ఏదన్నా మాట్లాడతాడేమో సాయి కృష్ణ ఎదురు చూసే వాళ్ళు కూడా మాట్లాడతా, వెయిట్ చేయండి. కాకపోతే మనోడు ఫస్ట్ చాలా ముందు జనాల సమస్య ఇంపార్టెంట్ కదా మనకి. ప్రసాద్ నేను కొట్టుకుంటా, ప్రసాద్ నేను కలిసిపోతాం, ఫోటోలు పెట్టుకుంటా, ఫ్రెండ్షిప్ చేసుకుంటా, అదేముంది, అది పక్కన పెట్టండి. మనోడు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో జనాలు అందరిలో ఉన్నటువంటి ప్రశ్నలు అవన్నీ, వాటన్నిటికీ నేను మీకు ఇప్పుడు సమాధానం. కోర్సు డబ్బులు ఏమైనా అని చెప్పేసి మనోడు ఒక వీడియో చూపించాడు, నాదే కోర్సుది చూడండి. సో దాంట్లో ఆ కోర్సుకి 24,000 25,000 వ్యూస్ ఎంతో వచ్చినాయి. సో వ్యూస్ని చూసి అంతమంది కొన్నారు అనుకున్నాడు. సరే ఓకే, అది పక్కన పెడదాం. అండ్ ఏం చెప్తాడంటే 10,000 మంది ఈజీగా అమ్మేసి ఉంటాడని చెప్పి చెప్తాడు. 10,000 మంది 3,000 రూపాయలు పెట్టుకున్నా మనోడికి 3 కోట్లు వస్తాయని క్యాలిక్యులేటర్ వేసి మరి స్క్రీన్ మీద చూపించినటువంటి ఏకైక వ్యక్తి మనోడు మాత్రమే. ఆ క్రెడిట్ కార్డు మొత్తం మీరు మనోడికి ఇవ్వాలి. ఓకేనా? సరే ఓకే, మనోడి పాయింట్కే వద్దాం. సో నా తమ్ముడు నా దగ్గర యూట్యూబ్ సబ్జెక్ట్ నేర్చుకుంటా అంటాడు. అరే నీ మొహం చూస్తుంటే కాంట్రవర్సీ చేసే మొహం లాగా ఉంది, నీకు యూట్యూబ్ సబ్జెక్ట్ సరిగ్గా రాదురా అని నేను చాలాసార్లు చెప్పాను. అయినా కానీ లేదన్నా నేర్చుకుంటే సరే నేర్చుకుంటే ఏదో పాపం కష్ట కింద మీద కూడా కొంచెం అయితే నేర్చుకున్నాడు. ఓకే, సో పూర్తిగా నేర్చుకున్నాడు. ఐడు సరిగ్గా నేర్చుకోకుండా మధ్యలో అయిపోయాడు. ఓకేనా? సో ఏదైనా తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్ సబ్జెక్ట్ చెప్తాడంట, నాలాగంట, IVR అంట, పెద్ద మాటలు చెప్తున్నాడు వీడియోలో. ఓకే, సో నాలాగంట, ఓకే నాలాగా. సో మనోడు ఏమంటాడంటే యూట్యూబ్ వీడియోకి ప్రైవేట్లో ఉన్న యూట్యూబ్ వీడియో మనం కోర్స్ యాక్సెస్ లాగా ఇవ్వాలనుకుంటే ఎంతమందికి యాక్సెస్ ఇవ్వచ్చు అంటే 1000 మందికి మాత్రమే యాక్సెస్ ఇవ్వచ్చు. ఇది పోయి గూగుల్లో కొట్టుకున్నా, ChatGPTలో కొట్టుకున్నా వచ్చిందిగా, లేకపోతే నువ్వే 4 వీడియోలు ఎత్తుకున్న యూట్యూబ్లో వచ్చిందిగా. సో అది కూడా తెలియదు. 10,000 మందికి యాక్సెస్ ఇచ్చా అని చెప్పి ఒక వీడియో చూపిస్తున్నాడు, దానికి 25,000 వ్యూస్ వచ్చినాయి. మొన్న నేను రియలిస్టిక్ యానిమేషన్ అని చెప్పేసి ఒక కోర్స్ అయితే చేశాను. సో నేను రియలిస్టిక్ యానిమేషన్ అని ఒక కోర్స్ అయితే చేశాను. ఇక ప్రతివాడు ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి
వాడానమాట. మన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పేరు వాడు. అన్వేష్ పేరు కానీ ఫోటో కానీ వాడుకునే రైట్స్ నాకు ఉన్నాయి. నేను అన్వేషణ అడిగాను కాబట్టి అన్వేషణ మెసేజ్ పెట్టాను. నేను మీకు కూడా చూడండి లవ్ సింబల్ ఇచ్చాడు అన్న, ఓకే అన్న అన్నట్టుగా. ఓకే సరే, అన్వేష్ నేను వాడుకున్న ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కూడా దీనికి కామెంట్ పెట్టాడు, ఓకే అన్న అన్నట్టుగా అన్న పెట్టాడు. సో దీనికి ఎన్ని వ్యూస్ వచ్చాయండి? 9,58,000 వ్యూస్ అయితే వచ్చాయి. ఈ 9,58,000 మంది సపోజ్ 1 మిలియన్ 10 లక్షల మంది ఇంటూ 3,000 అది కోర్స్ అనుకుందాం. అప్పుడు ఎంత రావాలండి? నాకు ఎంత వస్తే నాకే తెలియదు, ఎన్ని కోట్లు వస్తాయి కూడా తెలియదు, ఏడ పెట్టుకోవాలి తెలియదు, ఏడ దాచుకోవాలి, అన్నీ వస్తాయి. మరన్నీ వస్తే నాకేం అడుపు తినే పరిస్థితి, ఓకేనా? సో అక్కడ ఉండేది వేరు, ఇది వేరు. ఇదంతా మేము మార్కెటింగ్ అయితే చేస్తూ ఉంటాం, జనాల్లోకి తీసుకెళ్ళడానికి యాడ్స్ పైన ఖర్చు పెడుతూ ఉంటాం, అట్లాంటివి కూడా ఉంటాయి. సో అవి మీకు తెలియదు చాలా మందికి. సో ఇక ఈయన తమ్ముడికి కరోనా వచ్చిందన్న అని చెప్పేసి అడిగితే అప్పటికప్పుడు 10,000 పంపించి జాగ్రత్త బండోడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా బుద్దుగా, అప్పుడు బుద్దుగా ఉండేవాడు కుర్రాడు, బాగా ఈ మధ్య జిమ్ బొమ్మ చేస్తున్నట్టున్నాడు, మనకు తెలియదులే. సరే ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఈయన తమ్ముడికి ఆ దొంగలగూడెంలో స్టూడియో పెట్టించడానికి, ఈయన తమ్ముడికి వాళ్ళ సొంత ఊరైనటువంటి దొంగలగూడెం కుగ్రామం అటువంటి ఆ ఊర్లో చాలా విలేజ్ అది. అక్కడ ఒక యూట్యూబర్ ఉంటే నాకు గర్వం, ఓకే? సో అక్కడ దాకా మామూలుగా వెళ్ళడమే చాలా కష్టం, బస్సులో అవి కూడా ఉండవు, చాలా ఎట్లా కూడా వెళ్ళాల్సి వస్తుంది, కార్లు. మేము అప్పుడు వెళ్ళాం అక్కడికి. టాప్ యూట్యూబర్స్ అయినటువంటి రాజు కన్నబైన తెలుసు కదా మీకు, రాజు కన్నబైన అని, అదేవిధంగా వాసు టెక్ వ్లాగ్స్ మీ అందరూ తెలుసు, మా టెక్ యూట్యూబర్. సో వాసు టెక్ వ్లాగ్స్ అతను కూడా వచ్చాడు. సో ఇట్లాంటి టెక్ యూట్యూబర్స్ని తీసుకెళ్ళి నేను నా సొంత ఖర్చుల మీద అతనికి స్టూడియో ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఆ స్టూడియోలో కొన్ని ఐటమ్స్ కూడా మేము స్పాన్సర్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళందరం తీసుకెళ్ళి ఆ హోటల్లో ఆ ఖర్చులు అవన్నీ కూడా నేనే భరించడం అయితే జరిగింది. ఎందుకు? క్రియేటర్స్ని ఎవరిని క్రియేట్ చేయడానికి, ఒక చిన్న క్రియేటర్ని వాడు ఏదో ఆశపడుతున్నాడు, అలా అనుకునేవాడికి ఏదో సపోర్ట్ చేద్దామని చెప్పేసి పెద్ద క్రియేటర్స్ని, ఎంత పెద్ద క్రియేటర్ వాళ్ళు ఒక రోజు నాతో కాసేపు మాట్లాడటమే కష్టం, ఫోన్ మాట్లాడటమే. అలాంటి వాళ్ళని రోజులు తీసుకొచ్చి పెట్టి హోటల్స్లో దానికి సంబంధించిన వీడియోలు అన్నీ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి చూడండి, పెట్టి నేను ఒక పుషప్ అనేది మనడికి ఇచ్చాను. సో ఇట్లాగే మనడికే కాదు, ఇంకా చాలా మందికి ఇచ్చా పుషప్లు. సో ఇట్లా స్టూడియోలు పెట్టుకుంటాన వాళ్ళకి చాలా రకాలుగా నా డబ్బు కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, రకరకాల సహాయాలు చేశాను. సో ఎవరైనా స్టూడియో ఓపెన్ చేసుకుంటా అంటే పెద్ద క్రియేటర్స్ని తీసుకొచ్చేవాడు నేను. పెద్ద క్రియేటర్స్ వాళ్ళకి ఓ డ్రెస్ కోడ్ పెట్టేవాడు, ప్రతి చోట ఓ డ్రెస్ కోడ్ పెట్టేవాడు. ఎందుకు? చూసినవాడు అరే క్రియేటర్స్ రాయిలు భలే చేస్తున్నారా, అరే వీళ్ళలాగా ఉండాలరా, మనం కూడా కమ్యూనిటీలోకి వెళ్ళాలరా, ఇట్లా హెల్దీగా ఫ్రెండ్షిప్ ఉండిద్దిరా, బాగుండిద్దిరా అని అనుకోవాలని. మీరు మీకు మంచి ఫీలింగ్, ఒక హెల్దీ కాన్ఫ్లిక్ట్లెస్ కమ్యూనిటీ కనిపించాలని నేను చాలా రూట్స్ నుంచే అది తేవడానికి అయితే ప్రయత్నించాను. అది ఎవరికి ఈరోజు కనిపించదు, ఓకే? సో ఇట్లా ఎంతోమందికి స్టూడియోలు చేసాము, ఎన్నో చేయడం అయితే జరిగిందనమాట. సో అందులో ఇలాంటి వాళ్ళు ఉంటారు, అండ్ కొంతమంది న్యూట్రల్గా ఉంటారు, మన దగ్గర సహాయం పొంది కూడా మన పరిస్థితి బాగాలేనప్పుడు మాట్లాడిన వాళ్ళు ఉంటారు, అండ్ కొంతమంది మాట్లాడదాం అనుకుంటా కానీ ఈ కింద కామెంట్లకు భయపడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరైనా నేను నా గురించి మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మాట్లాడి ఈ రకంగా నన్ను చేస్తే మాత్రం నాకు చచ్చిపోవాలనిపించింది. సో దాని గురించి తర్వాత నేను మళ్ళీ మీకు మాట్లాడతాను. ఈయన తమ్ముడు మళ్ళీ ఇంకొక చేశాడు టైటిల్లో, సాయి కృష్ణాస్ ఆన్లైన్ బెగ్గింగ్ ట్రిక్స్ అంట. ఈయన తమ్ముడు నా ముడ్డు చుట్టూ తిరిగిన ఈయన తమ్ముడు సాయి కృష్ణ బెగ్గింగ్ ట్రిక్స్, సాయి కృష్ణాస్ బెగ్గింగ్ ట్రిక్స్. ఇది వెరైటీగా లేదు, ఇది అంటే అది నాదే, అది కాపీ రైటర్ కూడా నాకే ఇచ్చేసాడు వీడు. అంటే బెగ్గింగ్ ట్రిక్స్ అనే దాని సృష్టికర్త సాయి కృష్ణ అన్నట్టుగా, నా స్పెషల్ అన్నట్టుగా, లేకపోతే బెగ్గింగ్ ట్రిక్స్లో సపరేట్గా ఉంటాయి సాయి కృష్ణకి అన్నట్టుగా, సాయి కృష్ణాస్ బెగ్గింగ్ ట్రిక్స్, ఓకే? అలాంటి ఒక టైటిల్ మనకి అన్నం పెట్టిన వాళ్ళకి పెట్టాలనిపించదు. సో అదే పక్కన పెడదాం. సరే, ఆ మనోడు అడిగిన ఇంకా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, అవి కూడా మరి ఆన్సర్ ఇవ్వాలిగా మరి పాపం. ఈయన తమ్ముడు ఏం చేస్తాడంటే యూట్యూబ్కి సంబంధించినటువంటి సబ్జెక్టు వీడియోలు చేస్తానని చెప్పేసి నన్ను అడిగాడు. సో యూట్యూబ్కి సంబంధించిన సబ్జెక్ట్ అంటే ఏంది? నా సబ్జెక్టు అంటే అంతేగా. నా సబ్జెక్ట్లో వేరే వాడు వస్తే నేను రాణిస్తానా? మామూలుగా అయితే రానిగా. నేను ఆ రోజుల్లోనే నా సబ్జెక్ట్లోనే ఇద్దరికి స్టూడియోస్ అయితే పెట్టించాను. ఒకటి ఈయన తమ్ముడు అండ్ మధు రాక్ టెక్నాలజికల్ అని ఇంకో తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు అయితే చాలా మంచోడు. ఒకరోజు నేను ఎప్పుడొకప్పుడు చేస్తా కదా యూట్యూబ్ సబ్జెక్ట్ కోసం, ఆ తమ్ముడు ఛానల్ చూడండి నేను పోతే. సరే ఓకే, ఇది పక్కన పెడితే ఈయన తమ్ముడు ఇంకా కొన్ని వీడియోలు కూడా భలే గమ్మత్తుగా చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఈయన తమ్ముడు నేను నెలలు కష్టపడి నానా మడ్డలు గుడిసి పెట్టుబడి పెట్టి తిప్పలబడి ఖర్చు పెట్టుకొని నిద్రలు మానుకొని తిండి మానుకొని ఒక్కడనే కూర్చొని రూముల్లో పిచ్చినా కొడుకులాగా నేను చేసుకున్న అద్భుతమైనటువంటి
కోర్సులు నా కష్టం ఏదైతే ఉందో నేను నెల తరబడి కష్టపడి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి అన్ని పెట్టి చేస్తాం మేము. ఓకే, కోర్స్ అంటే అంతే. మరి అందుకే దానికి వాల్యూ, డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి జనాలు ఇష్టపడేది దానికి అనమాట. ఎందుకంటే దాంట్లో అంతా డీటెయిల్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, వివరంగా ఉంటుంది, ఏదైనా మ్యాటర్ ఉంటుంది అని చెప్పేసి. అటువంటి అద్భుతమైనటువంటి నా కష్టాన్ని ఈ నా తమ్ముడు చక్కగా తీసుకెళ్ళి యూట్యూబ్లో ఫ్రీగా అయితే పెడుతూ ఉంటాడు అనమాట ఈ నా తమ్ముడు. సో అది పరిస్థితి. అట్లా ఏదో ఒకటి పెట్టుకున్నాడంటే ఓకే సరేలే, ఓకే తీసే అనొచ్చు. సో 2 పెట్టుకున్నాడంటే సరే వాడే అబ్బా పిచ్చాన పట్టిందే లేడికి అనుకోవచ్చు. సో అట్లాగే ప్రతిదీ కాపీ కొట్టేస్తూ ఉంటే సో నాకు డైరెక్ట్గా బొక్క పెట్టింది ఈ నా తమ్ముడే. ఒక రకంగా చెప్పుకుంటే నేను ఫైనాన్షియల్గా మొట్టగుడిసిపోవటానికి వన్ ఆఫ్ ద కారణం. అంటే నిన్న నేను గుక్కిడి బిళ్ళలు మింగుదామని చెప్పి వేసుకోపోవటానికి కూడా ఈ నా తమ్ముడే కారణం అనమాట. అంటే అంత నెగిటివిటీ అంతా. అంటే మీరు ఒక వీడియో చూస్తే ఆ మనిషిని ఎలాగైనా చంపాల్సిందే, ఆ మనిషిని ఎలాగైనా సరే బతకూడదు, ఆ మనిషి చావాలి. ఏం చేశాడు ఆ మనిషి చెప్తా, ఆ మనిషి ఏం చేశాడో కూడా చెప్తా. ఓకే సరే, అది పక్కన పెట్టేద్దాం. సో ఈ నా తమ్ముడు ఇంకా కొన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ అయితే అడిగాడు. ఏంటంటే ఆఫీస్ అమ్మేసుకున్నారు మీరు అని చెప్పేసి అడిగాడు. సో వీడియోది ఒకసారి ఆఫీస్ ఉంది ఒకసారి. సో ఆఫీస్ అమ్మేసుకున్న ఆఫీస్ అనేది మా ఆఫీస్ 2 భాగాలుగా ఉంటుందండి. ఒకటి స్టూడియో, ఒకటి ఆఫీస్. ఆఫీస్లో మనకి పిక్సెల్ మీడియాకి సంబంధించిన థంబ్నెయిల్స్, యూట్యూబ్ వర్క్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో డిజైనింగ్, ఎడిటింగ్ ఇట్లాంటి వర్క్స్ అన్ని చేయడానికి అది క్రియేటర్స్ కోసం నేను స్థాపించాను. స్టూడియో అనేది నాదనమాట. సో 2 పైన ఉంటాయన్నమాట, పై ఫ్లోరు కింద ఫ్లోరు. సో కింద ఫ్లోరు దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టి ఎంతో గ్రాండ్గా, మనోడు గ్రాండ్గా కూడా వాడాడు. గ్రాండ్గా ఎందుకంటే నాకు నచ్చిన టేస్ట్కి తగ్గట్టు పెద్ద క్రియేటర్స్ వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అవ్వడు. మా యూట్యూబ్ కూడా మేము తక్కువ కాదు అన్న లెక్కలో ఒక స్థాయి ఉండాలి మా క్రియేటర్స్ ఎవరన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు అనే ఉద్దేశంతో పెద్ద క్రియేటర్స్ అందరూ వస్తూ ఉంటారు నన్ను కలవడానికి. సో అట్లాంటి పరిస్థితుల్లో బాగుండాలి కదా అని చెప్పేసి ఎవరైనా అనుకున్నా. స్టూడియో ఏం బాగోదు, స్టూడియో చూస్తే మీకు అసలు నచ్చదు. కానీ ఆఫీస్ చాలా బాగుంటుంది. దానికి చాలా ఖర్చు పెట్టి 6 నెలల పాటు నేను చాలా ముద్దుగా దగ్గరుండి బొమ్మలాగా తయారు చేసుకున్నాను. అటువంటి ఆఫీస్ కూడా ఇట్లాంటి నా తమ్ముళ్ళ వల్లే వెన్నుపోట్లకు గురయ్యి ఆఖరికి ఇట్లాంటి నా తమ్ముళ్ళకి మళ్ళీ జీతాలు ఇవ్వటానికో, ఇట్లాంటి నా తమ్ముళ్ళకి ఇవ్వటానికో అమ్మేసుకోవాల్సిన పరిస్థితి నాకు 10 లక్షలకి వచ్చింది. సో ఇప్పుడు నేను 10 లక్షలు పెట్టినా నేను 50 లక్షలు పెట్టి చేయించుకొని 6 నెలలు కష్టపడ్డాను. ఆఫీస్ నా చేతుల్లోకి రాదు. సో ఇది మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఇట్లాంటివి మీకు ఏంటంటే ఇదంతా మీకు లక్షల్లో బిజినెస్లా కనపడుతుంటాయి కాబట్టి మీకు ఎక్కదనమాట. సో నేను కోట్లల్లో మాట్లాడితే కాసేపు ఆగి అప్పుడు పోనీ ఎక్కిద్దామో వెయిట్ చేద్దాం. సో ఇక మళ్ళీ నా తమ్ముడు ఏమంటాడంటే మీరు అప్పులు అయ్యామంటున్నారు, ఎందుకు అయ్యారని చెప్పేసి చెప్పట్లేదు అని చెప్పేసి అడిగారు. సో ఎందుకు అయ్యారు అనేది నేను చాలా వివరంగా మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. సో కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఇన్వెస్ట్ చేశారు, తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకున్నారు. అంటే అప్పుగా ఇచ్చో లేకపోతే కంపెనీలో మేము ఉంటాం పార్ట్నర్షిప్ గాను అని వచ్చి తర్వాత వాళ్ళ అవసరాలకి వాళ్ళు వెనక్కి తీసుకున్నప్పుడు ఆ బడ్డీని ఎవడి మీద పడిద్ది, నా మీదేగా పడేది. సరే ఓకే, అది కూడా తీసే నేను ఏదో నా మట్టిలు గుడిసి మేనేజ్ చేసుకున్నా. సరే అది పక్కన పెడదాం. సో ఇంకా ఏం జరిగింది, మేము మా కంపెనీలో వేరే పార్ట్నర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఒక సర్వీస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ సర్వీస్ని నేను క్యాన్సిల్ చేసి 40 లక్షల రూపాయలు అందరికీ రిఫండ్ ఇచ్చా. 40 లక్షల రూపాయలు నానా మొడ్డలు గుడిసి ఎల్టో పెళ్ళం పిల్లలు నగలు అన్నీ తాకట్లు పెట్టి అన్నీ చేసి అన్నీ అమ్మిదే, ఇంక తాకట్లు ఆడలే వచ్చు, అన్నీ అమ్మేసి నానా తిప్పలు పడి అన్నీ కట్టా. 40 లక్షల రూపాయలు ఒక్కడికి కూడా నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోజు నేను ఆ 40 లక్షలు ఆ జనాలకి ఇవ్వకపోయి ఉన్నట్లయితే ఈ రోజు నా మీద ఎన్ని వీడియోలు వచ్చాయి తెలుసా? సాయికృష్ణ నాకు ఎంత ఎగ్గొట్టాడు, లేకపోతే నాకు ఆ సర్వీస్ చేయలేదని చెప్పేసి. నేను అలాంటి వాడిని అయితే అలాంటి వీడియోలు వస్తాయి. ఓకే, సో అది పక్కన పెట్టేద్దాం కాసేపు. మీరంటే నాకు చాలా అభిమానం, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా మందికి హెల్ప్ చేస్తారని కూడా నాకు తెలుసు. మరి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడని నీకు తెలుసు, నీకే దాదాపు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుంటాడని కూడా నీకు తెలుసు. అలాంటప్పుడు నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు నా దగ్గర? ఎంతోమంది క్రియేటర్స్లో ఫైర్ చూసే వాడికి నేను హెల్ప్ చేస్తా. ఎంతమందికి చేస్తుంటాడో ఆ మనిషి అందుకే అట్ట అయిపోయాడేమో అని ఒక్క మాట లేదు. ఓ పక్క మంచివాడు హెల్ప్ చేస్తాడు, మళ్ళీ లెక్కలే మళ్ళీ అడుగుతారా ఏరా. సరే అది కూడా మనం కాసేపు పక్కన పెట్టేద్దాం.
అండ్ ఇంకో విషయం వచ్చేసరికి మా ఆఫీస్ స్టాఫ్ని మేము ఏదో చీప్గా చూడము. ఒక చోట పడేసి ఒక రూమ్లో ఒక్కొక్కరు ఒక బియ్యం కట్టు ఒక 4 కూరగాయలు పడేసి వండుకొని తినండి, పని చేయండి, ఆడే అరగండి, ఆడే తినండి, ఆడే పడుకోండి మేము అనం. ఓకే, మా దగ్గర స్టాఫ్కి మేము సపరేట్గా ఒక హౌస్ ఇచ్చాం. పైన కొంతమంది ఉండొచ్చు అండ్ కింద కొంతమంది ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరు ఏదో కింద చాప వేసో ఇప్పుడు ఏదో కాదు, ప్రతి ఒక్కరికి ఒక బెడ్, దాని మీద ఒక పరుపు అన్నీ పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి వైఫైలు వాషింగ్ మిషన్లు ఇట్లాంటివన్నీ సౌకర్యాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఆఫీస్ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళడానికి, రూమ్ నుంచి ఆఫీస్కి రావడానికి కూడా అందరికీ వెహికల్స్తో సహా మేము ప్రొవైడ్ చేసి సౌకర్యవంతంగా మా ఎంప్లాయీస్ పనిచేయాలి. ఇది డిజైనింగ్, ఇది క్రియేటివ్ వర్క్స్. సో వాళ్ళ మీద ప్రెషర్ పడకూడదు, వాళ్ళు ఫ్రీగా ఉండాలి. ఆఫీస్ కూడా అందుకే ఆ క్రియేటివ్ స్పేస్ లాగానే నేను డిజైన్ చేయటం అయితే